సర్టిఫికెట్ తో 9 టెండర్లు అయినాయి. ముఖ్యమంత్రి బామ్మర్ది కూడా టెండర్ వచ్చింది. వాటిని ఎందుకు రద్దు చేస్తలేవు? నీకెందుకు ధైర్యం లేదు అని నేను భట్టి గారిని అడుగుతా ఉన్నా. నైనీ బ్లాక్ రద్దు అయినప్పుడు, నైనీ బ్లాక్ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టడం తప్పైనప్పుడు ఈ 9 టెండర్లు కూడా తప్పే కదా, వీటిని ఎందుకు రద్దు చేయలేదు? ఈ అవినీతిని ఎందుకు సింగరేణి మొయ్యాలి, ఈ బరువు ఎందుకు మొయ్యాలని చెప్పి మా కార్మికుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇక ఇదైతే సోలార్ పవర్ స్కామ్. అసలు ఏంటి సోలార్ పవర్ స్కామ్ ఏంటి? ఇలా 2 విషయాలు ఉన్నాయి. సింగరేణి గతంలో కొన్ని సోలార్ ప్లాంట్లు పెట్టింది. ఎందుకు? మనం వాడే కరెంటు మనమే సోలార్ ద్వారా ఉత్పత్తి చేసుకొని వాడుకోవాలన్నది సింగరేణి ఆలోచన. కానీ ట్రాన్స్కో ఒక నిబంధన పెట్టింది, నీకు సింగరేణికి ఎంత కరెంటు కావాలనో నువ్వు అంతవరకే ప్లాంట్లు పెట్టు, అంతకంటే ఎక్కువ పెడితే మేము కొనము అని చెప్పింది. అక్కడ కింద పెట్టిన నేను ట్రాన్స్కోది. అంతకంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తే మేము పీపీఏ చెయ్యము, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చెయ్యము, ఆ కరెంటు మేము కొనము అని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. మరి ఆ కొనని కరెంటుకు, అవసరం లేని కరెంటుకు ఎందుకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి? ఒకటేమో 107 మెగావాట్లు, ఇంకొకటేమో 67 మెగావాట్లు. ఇలా 2 ఉన్నాయి విషయాలు. జనరల్ గా భారతదేశంలో మన పక్కనే ఎన్టీపీసీ ఉంటుంది రామగుండంలో. ఎన్టీపీసీ కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టింది. ఎన్టీపీసీ సోలార్ పవర్ ప్లాంట్ పెడితే 1 మెగావాట్కు 3 కోట్లకే వస్తుంది. 3 కోట్లకని ఎన్టీపీసీ ఎన్నో అవార్డులు ఇచ్చింది, అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్పీసీఎల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిండ్రు. 3 కోట్లు 3,20 లక్షలకు 1 మెగావాట్ కరెంట్ తయారైంది. కానీ మన సింగరేణి మొదటిది 67 మెగావాట్లు. 67 మెగావాట్లలో ఆ టెండర్ కండిషన్లు కఠినమైనవి పెట్టి ఎవడు రాకుండా చేసి 7 కోట్ల రూపాయలకు 1 మెగావాట్ పెట్టిండ్రు. టెండర్ 7 కోట్లు పర్ మెగావాట్ కట్టబెట్టిండ్రు. బయట ఎంత? 3. వీళ్ళు ఇచ్చింది ఎంత? 7. అంటే 1 మెగావాట్కి ఎంత పోయింది? 4 కోట్లు పోయింది. 67 కోట్లు ఇంటూ 67 మెగావాట్లు ఇంటూ 4 కోట్లు అంటే ఎంత? 280 కోట్ల రూపాయలు ఒక్క 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండ్రు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కమిషన్లు కొట్టిండ్రు. రెండవది 107 మెగావాట్స్, ఇది 5.4 5 కోట్ల 4 లక్షల రూపాయల కాడికి కట్టబెట్టిండ్రు. అంటే దీంట్లో కూడా 3 కోట్లకు ఇవ్వాలి కదా. ఎన్టీపీసీ గాని హెచ్పీసీఎల్ గాని దేశం మొత్తం 3 కోట్లకైతే సింగరేణి ఒకటి 7కు ఒకటి 5కి ఇచ్చిండ్రు. 5 అంటే ఇక్కడ కూడా 1 మెగావాట్కు 2 కోట్లు ఎక్కువ. 107 మెగావాట్లు ఇంటూ 2 కోట్లు అంటే 214 కోట్ల రూపాయలు ఇక్కడ కూడా అదనపు చెల్లింపులు చేసి కమిషన్లు కొట్టిండ్రు. ఇక్కడ 2 విషయాలు. ఒకటేమో 3 కోట్లకు మెగావాట్ కావాల్సిన కరెంటును 7 కోట్ల రూపాయలకు టెండర్లు ఇవ్వడం మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటిదంటే ఇప్పుడు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టింది రెండింటి మీద. 2 కలిపి 1000 కోట్లు ఖర్చు పెట్టి సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టింది. 2 ఏళ్ళ కరెంట్ తయారైంది, కొనేటోళ్ళు లేడు, తాళమేసి పెట్టిరు దానికి. ఎవని అయ్యసొమ్మని 1000 కోట్ల రూపాయలు మీ కమిషన్ల కక్కుర్తి కోసం ఖర్చు పెట్టిందని నేను ఈ కార్మికుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. 1000 కోట్ల రూపాయల డబ్బు మామూలు డబ్బా ఇది. దాంట్లో ఉత్పత్తి అయ్యే కరెంటు ఇప్పటికీ సింక్రనైజ్ కాలే, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు. ఆ కరెంటు వటికనే కట్టిర్రు, తాళమేసి పెట్టిర్రు. ఎందుకు కట్టిండ్రు మీకు తెలియదా? ముందే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, మేము కొనము, మేం పీపీఏ చేసుకోము. మరి కొనమన్నప్పుడు ఎవడన్నా పీపీఏ లేకుండా ఈ కరెంటు ఎవరికి అమ్మాలనో తెలియకుండా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్లాంట్లు ఎందుకు పెట్టిండ్రు అని భట్టి గారిని నేను అడుగుతున్నా. ఎందుకు ఇంకా 67 మెగావాట్లు సింక్రనైజ్ కాలేదు? ఎందుకు ఆ కరెంటుని ఏ కంపెనీకి అమ్మకుండా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాళాలేసి పెట్టిండ్రో ఇవాళ కార్మికులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు? కమిషన్. మీకొచ్చే 200 300 కమిషన్ కోసం ఇవాళ 1000 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బుల్ని వృధా చేసిండ్రు.
అందుకే ఇవాళ సింగరేణి అప్పుల్లో పోతా ఉంది. సింగరేణి ఇవాళ ఎందుకు అప్పులోకి పోయింది?